చాలా మంది రియల్ ఎస్టేట్ లో సైట్ చూసేసాం, డబ్బులు కట్టేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ మధ్యలో చాలా ట్రాప్స్ ఉంటాయి. ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ చూసి వావ్ అనుకోకండి. అక్కడ శ్మశానం ఉందా, డంపింగ్ యార్డ్ ఉందా, డ్రైనేజ్ ఉందా అనేది గూగుల్ మ్యాప్స్ లో చూపించు. గ్రౌండ్ మీద వెళ్ళి చూసినప్పుడు మాత్రమే మనకు రియాలిటీ తెలుస్తుంది. ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అప్రూవ్డ్ డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ని అడిగి తీసుకోండి. దాన్ని బేస్ చేసుకుని మీరే అఫిషియల్ పోర్టల్లోకి వెళ్ళి ఈసీ చెక్ చేయొచ్చు. ఎవరి మాటలను నమ్మకండి, పేపర్స్ ను మాత్రమే నమ్మండి. రేటు మాట్లాడుకునేటప్పుడే పర్ స్క్వేర్ యార్డ్ ఎంత అని కాకుండా కార్నర్ చార్జెస్ ఏమన్నా ఉన్నాయా, డెవలప్మెంట్ చార్జెస్ ఉన్నాయా అని క్లియర్ గా అడిగి తెలుసుకోండి. టోకెన్ ఇచ్చే ముందే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్ గా తెలుసుకోండి. వర్బల్ ప్రామిసెస్ కి కోర్టులో వాల్యూ ఉండదు. రిజిస్ట్రేషన్ రోజు చాలా మంది రిజిస్ట్రేషన్ తొందరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ అక్కడే మోసం జరిగే ఛాన్స్ ఉంది. డాక్యుమెంట్ ని ప్రాపర్ గా చదవండి. నేమ్స్, ప్లాట్ నెంబర్స్, ప్రాజెక్ట్ నేమ్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా, ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అవ్వగానే పని అయిపోలేదు. ఈసీ మరియు మ్యూటేషన్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చెక్ లిస్ట్ కావాలంటే మా పేజ్ ని ఫాలో చేసి చెక్ లిస్ట్ అని కామెంట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం.